బనకచెర్ల ఆల్మట్టి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడే ప్రసక్తి లేదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టులపై బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ చామల మండిపడ్డారు. బనకచెర్ల బంక కాంగ్రెస్ ప్రభుత్వానికి అతకలేదని, బీఆర్ఎస్ నేతలు ఆల్మట్టి అంశం ఎత్తుకున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బనకచెర్లపై చంద్రబాబుతో అంటగట్టారని, ఇప్పుడేమో కర్ణాటక ప్రభుత్వంతో అంటగడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున ఆల్మట్టి ఎత్తు పెంచుకునే అవకాశం లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు. ఏం జరగకముందే వీళ్ళు ఒక ఇష్యూని క్రియేట్ చేస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడుకి ఆలోచన ఉంటుంది. దీనికంటూ ఒక సిస్టమ్ ఉంది కదా, ఎవరు ఇష్టం ఉందంటే వాళ్ళు చేసుకోనికి లేదు. సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉంది. నిజంగా మీరు అన్నట్టు బనకచెర్ల విషయంలో రేవంత్ రెడ్డి గారికి ఏమో జరుగుతుంది, మనకు ఆడ బనకచెర్ల కట్టడానికి అంత అప్రూవ్ అయిందని చెప్పారు. మరి నిజమా? అది అప్రూవ్ అయింది అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుందా? కానీ ఏం చేసిరు, ఒక రాయి వేసి చూసారు. సో తెలంగాణలో మొత్తం అదే బనకచెర్ల ఏమో అయిపోతుంది, మన నీళ్లు దోసుకోబోతున్నారు ఆంధ్రోళ్ళు అనేది. అది అయిపోయింది. ఆ ఎపిసోడ్ ఈ మధ్యకాలంలో డిస్కషన్లు లేదు. ఇప్పుడు ఆల్మట్టి సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నప్పుడు నేను పోయి ఆ బౌండరీ దాటిపోయి వాళ్ళ దగ్గర పోయి భుజం మీద ఒకటి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా. దాన్ని స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తుంది. మన అడ్వకేట్స్ అటెండ్ అవుతారు. అడ్వకేట్స్ వాళ్ళు మనం నిజంగానే ఎప్పుడన్నా అటెండ్ కాకుండానో ఏదన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఉంటేనేమో నువ్వు అన్నట్టు ఏమో జరుగుతుందని చెప్పొచ్చు.